లే మోనిక, మన ఆడోళ్ళ సత్తా, పరువు, తోటకూర, కొత్తిమీర అన్నీ పిప్పో. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కో పంచుకి ఒక్కో చున్నీ లేసి నేను ఈ రోజు ఎంత ఎత్తుకెదుగుతాను చూడు. ఎక్కువ పంచ్ లేవు, బట్టలు లేవాడ. ఒక లేడీ పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తుందండి. కాల్ చేసి ఇలా కంప్లైంట్ చేస్తుంది. హలో సార్, చెప్పండి అమ్మా. సార్, నా వెనకాల 100 మంది ఫాలో అవుతున్నారు సార్. అవునా? ఓ మై గాడ్, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావమ్మా? ట్విట్టర్ లో ఉన్నాను సార్. నేను ఒక చున్నీ తీస్తున్నా, ఇప్పుడు ఒకటి వేలింది. సో నెక్స్ట్ జోక్ ఏంటంటే, శ్రీముఖి వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ రిపేర్ అయిందని చెప్పి మెకానిక్ కాల్ చేసి, మెకానిక్ మన రచ్చరవి అంటారు. రచ్చరవి లాంటి ఏంటి? రచ్చరవి. మన రచ్చరవి మేధావి కదా, పాపం తన అందరూ మేధావి ఒప్పుకోవట్లేదు అని చెప్పి మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు అనమాట. సో శ్రీముఖి గారు కాల్ చేస్తారు. హలో రచ్చ, మా ఇంటి కాలింగ్ బెల్ రిపేర్ అయింది, ఒకసారి వచ్చి రిపేర్ చేస్తావా? వస్తున్నా, ఎప్పుడే వస్తున్నా, మీద 8 నిమిషాలలో ఉంటాను. 4 రోజులు అవుతుంది ఇంకా రాడు. శ్రీముఖి గారికి పిచ్చ కోపం వస్తుంది. రచ్చ, ఏంటి 4 రోజులు అవుతుంది కాల్ చేసి ఇంకా రాలేదేంటి నువ్వు? నేనేమన్నా పిచ్చాను అనుకున్నా, అలా అని అనుకున్నా? 4 రోజుల నుండి మీ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా ఎవ్వరు తీస్తలేరు, పోతున్నా నేనేం చేయాలా? నువ్వు ఒక్కదానివే కష్టపడితే నేను చూడలేకపోతున్నా, కాబట్టి నీకు శోభ చంపిస్తున్నా. పో కీర్తన, పో, నువ్వు తొడగొట్టు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా మాట్లాడుకుంటున్నారు. హస్బెండ్ ఏమంటున్నాడంటే, పండగ వస్తుంది కదా, నీకు చీర కావాలా చుడిదార్ కావాలా? మీ ఇష్టం అండి, మీరు ఏం కొనిస్తే అది ఇస్తాను. అంత రెస్పెక్ట్ అక్కర్లేదు కానీ ఏం కావాలో చెప్పు. రెస్పెక్టా తొక్క? నీకు ఉతకడానికి ఏది ఈజీగా ఉంటే అది కొనివ్వు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా మాట్లాడుకుంటున్నారు. హస్బెండ్ అంటాడు, నేను చనిపోతే ఏం చేస్తావే? ఏముందండి, అమెరికాలో ఉన్న మా చెల్లి దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుతాను. అవును, మీరేం చేస్తారు మరి నేను చనిపోతే? నేను కూడా అంతే, అమెరికాలో ఉన్న మీ చెల్లి దగ్గరికి వెళ్ళి సెటిల్ అయిపోతాను. ఇదే ఊపుతోటి మీరిద్దరు ఉన్నారు కదా, మీరు ఒక స్కిట్ చేయండి, ఒక కంటెంట్ అనుకోని ఒక స్కిట్ చేయండి, మామూలు ఉండదు ఇప్పుడు. సో ఇవాళ మన కంటెంట్ ఏంటంటే, ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి బ్రేకప్ చెప్తాడు. దాని తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేస్తున్నాడు. హలో రవి, చెప్పు. చెప్పిందే చెప్పుతో కొట్టాలి నేను. నిన్న మా ఫ్రెండ్ తో సినిమాకి ఎందుకు వెళ్ళా? అంటే నీకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే కదా, అందుకే వెళ్ళాను. అచ్చా, అవునా? అలా అయితే అల్లుడు సీను సినిమా తీసాడని ఆ హీరో అందరికి అల్లుడు అయిపోతాడు. ఎలాగో వాడిని ఫ్రెండ్ చేసుకున్నావు కదా, అన్నే బాయ్ ఫ్రెండ్ చేసుకోపా. అబ్బా రవి, అది కాదు. పంది ఎంత బలిసినా ఏనుగు అవుతుందా? అవ్వదు కదా, ఇది అంతే. కానీ తొండ బలిస్తే ఊసర్ బిల్ అవుతుంది కదా. ఇద్దరు ఎగ్జాంపుల్స్ చెప్పక నాకు. నువ్వు ఊసర్ బిల్ లాగా బాయ్ ఫ్రెండ్స్ ని మార్చే టైపు. నీకు నాకు అస్సలు సెట్ కాదు. బ్రేకప్. రవి విను. రవి పెట్టేశాడు. అర్జెంట్ విషయం కీర్తనకు చెప్పాలి. హలో కీర్తన, నాకు అర్జెంట్ గా మందు కావాలి. అయ్యో, నీకు తాగేంత కష్టం ఏమొచ్చింది ఇప్పుడు? నా బాయ్ ఫ్రెండ్ నాకు బ్రేకప్ చెప్పాడే. అయ్యో పిచ్చిదానా, బ్రేక్ అప్ప చెప్తే అడిగినప్పుడు తిరిగి ఇచ్చే, దాంట్లో ఎందుకు కోపం? వస్తే మెంటల్ నానా, వాడు అప్ప చెప్పింది బైక్ బ్రేక్ కాదు, నా లవ్ కి బ్రేకప్ చెప్పాడే. అయ్యా, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి బ్రేకప్ చెప్పిండా? ఖచ్చితంగా బీర్ దాగి డిస్కస్ చేయాల్సింది. వస్తున్నా, 10 నిమిషాలు ఉంటే నాకు. మేము మందు బాగలవు, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఏదే స్టఫా? కాదు, ఓపెనర్. ఓపెనర్ ఎందుకే? సరే, ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు నాకు. రవి నాకు బ్రేకప్ చెప్పాడే. ప్రేమ పేరుతో మనం వాళ్ళని ఆడుకుంటాం, బ్రేకప్ పేరుతో వాళ్ళు మనల్ని ఆడుకుంటారు. సరిపోయింది కదా. నువ్వేంటే నా బీర్ వాడికి సపోర్ట్ చేస్తున్నావు? ఆపోజిషన్ పార్టీ వాళ్ళు బీర్లు బిర్యానీలు కొనిచ్చిరారి, సపోర్ట్ చేసేది మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీకి. అంటే ఇప్పుడు నేను అపోజిషనా? కాదు, ఆడు పవన్ కళ్యాణ్ అంటున్నా. వాడు పవన్ కళ్యాణ్ ఏంటి బాబు? పవన్ కళ్యాణ్ మేకప్ అయిపోయిన మహారాజులా ఉంటాడు. వాడు ఎండిపోయిన నాకు ఏషియన్ పెయింట్ వేసినట్టు ఉంటాడు. నేను మౌనికకి బ్రేకప్ చెప్పాడు. అసలు ఇంత అందగతి ఇక్కడ దొరుకుతుందా? అందం గురించి నువ్వు అప్పారావే మాట్లాడాలి. ఇంకా నువ్వేంటి అబ్బాయిలకు సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ చేయక ఏం చేయమంటావు? ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు ఎపిసోడ్ అయ్యాక చితక్ కొడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అయినా నీకు మగాడంటే మీనింగ్ తెలుసా? అది కాదు. మా అంటే మన అమ్మాయిలకి, గాడ్ అంటే దేవుడు, మగాడంటే మన అమ్మాయిలకు దేవుడు అని అంటారు.
పీకినావు గానీ నీ లొల్లేంది ఇప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ ఏంది వానికి ఫోన్ చేసి తిడతావా వాడు తిడితే మళ్ళీ నన్ను తిడతాడే ఏ చల్ చెయ్యి ఏ వద్దు కీర్తన ఎందుకు? అబ్బా మీరు పాట పెట్టుకున్నాడే బాగుంది కదా థూ, నీ బతుకు జరా ఇగో రింగచ్చు మాట్లాడు హలో హలో రవి ఏంది బే నువ్వు నాకు బ్రేకప్ చెప్పేది కాలేజ్కి వచ్చినావు ఎప్పుడన్నా నీకు నీ జిందగీలో వచ్చినావు బే నేను తీసుకెళ్ళిన కాలేజ్ కి చదువుకిచ్చిన ర్యాంకులు ఇప్పించిన ఇప్పుడు యాంకర్ రవిని చేసిందా నిన్ను సిగ్గులేదా నన్ను ఎట్లా వదిలేసిన ఫాల్ట్గా పెట్టేసుకో నేను చెప్తున్నా నీకు బ్రేకప్ పెట్టే నీ అరే సాంబా ఇప్పుడు పార్టీ వేసుకున్నాం పాట వేసుకోరా ఏ లే హలో రవి కాల్ చేస్తున్నాడు ఎందుకు ఇంతకు ముందు తిట్టిన సరిపోలేదంటారా మళ్ళీ హలో రవి ఏంది మెలకలు తిరుగుతుంది సారీ ఇట్స్ ఓకే బేబీ కీర్తన నంబర్ ఇవ్వా ఇట్స్ ఓకే బేబీ ఐ లవ్ యూ టూ బాయ్ ఇంతకు ముందే హేట్ చెప్తే మళ్ళీ ఐ లవ్ చెప్తావు దిమాగ్ ఖరాబ్ అయిందా చెప్తే కరిగిపోతా పాపం కదా నువ్వు అంతే ఆ శ్రీముఖి అంతే కొంచెం చెప్పగానే కరిగిపోతారు చల్ కీర్తన నీకు తెలుసా రవి ఎంత బాగుంటాడు తాగిందంతా దిగిపోయింది చల్ హట్ ఏ కీర్తన చూడండి పోరగాలు అమ్మాయి అబ్బాయి మధ్యలో పోకుండా నాలాగా బక్రా కాకుండా ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు